ఈరోజు చాలా రోజుల తర్వాత పూరి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. జనరల్గా బర్త్డేస్ అంటే మన అందరి ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏదైనా గారెలు వడలు అలా చేసుకునే హ్యాబిట్ ఉంటుంది కదా. సో అందుకే నేనైతే సింపుల్గా ఏ హడావిడి లేకుండా పూరి ఇంకా ఆలు మసాలా కర్రీ చేస్తున్నా. హోటల్ స్టైల్లో కాకుండా మరి నా స్టైల్లో మాత్రం 2 ఆలు మాత్రమే ఉండే. సో ఆ 2 ఆలుతో టమాటో ఏమీ వేయలేదు, సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఇంకా పూరి పిండి కూడా అత్తమ్మని కలిపేసి పెట్టేయమని చెప్పేసిన, తను కలిపేసి పెట్టేసింది. 1 అవర్ నానితే మాత్రం పూరి మాత్రం చాలా బాగా వస్తుంది. నేను మైదా పిండితో కాదు గోధుమ పిండితోనే పూరీలు చేస్తాను, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు కొంచెం ఆయిల్ అయితే పీల్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం హై ఫ్లేమ్లో పూరి కాలుస్తే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. నేను డైట్లో ఉన్నా కాబట్టి అసలు టచ్ కూడా చేయలేదు. ఆలు ఇంకా పైగా కాప్స్ ఉంటాయి కాబట్టి అసలు పూరి కానీ ఆలు కానీ అసలు టేస్ట్ ఎలా వచ్చిందంటే చాలా బాగుందని అన్నారు. నేను మాత్రం టేస్ట్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో